హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు జర్నీ ఎక్కడికంటే కోతగిరి నుంచి ఊటీ వెళ్ళే రోడ్లో ఒక గవర్నమెంట్ టీ గార్డెన్ ఒకటి ఉంది. అది కవర్ చేసుకొని అటు నుంచి ఊటీ వెళ్ళి ఊటీ నుంచి రిటర్న్ టు హోమ్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో చూస్తారు నా ఛానల్లో. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. ముందు వీడియో చూడని వారు ఉంటే ఆ వీడియో చూడండి. వెళ్ళే రోడ్లో మనకి ఊటీ దగ్గరలో ఒక గవర్నమెంట్ టీ గార్డెన్ అయితే ఉంటుంది. గార్డెన్ విజిట్ చేసి అక్కడ వీడియో ఎండ్ చేద్దాము. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వెళ్ళే దారిలో చాలా అందమైన ప్రదేశాలు అయితే చూస్తాము. చాలా మిస్ట్ ఉంటుంది. కొన్ని కాలేజెస్ కూడా, ఇంటర్నేషనల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. దారిలో మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీడియోలో చర్చ్ వరకు చూసారు కదా. చర్చ్ నుంచి బయటకు వచ్చి ఇంకా నా జర్నీని అయితే కంటిన్యూ చేశాను. సో వదిలే దారిలో వర్షం అయితే పడింది చాలాసేపు. అక్కడ నుంచి కొద్ది ఫ్రంట్కి వచ్చాక వర్షం అయితే తగ్గిపోయింది. చాలా దూరం ట్రావెల్ చేసి కొద్దిగా అలసట వచ్చి మధ్యలో బ్రేక్ అయితే తీసుకున్నాను. చాలా అందమైన ప్లేస్ అయితే కనపడింది నాకు లెఫ్ట్ సైడ్లో. సో మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే టీ గార్డెన్ అనమాట. సో అక్కడైతే టీని కలెక్ట్ చేస్తున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు. మీరు చూడొచ్చు దానిపైన ఎంత అందంగా ఉందో చూడండి, మిస్ట్. మీరు ముందు చూసే ఆ స్కూల్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అండి, జూట్స్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇట్లాంటి స్కూల్స్, కాలేజెస్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. మీకు ఊటీ, కున్నూరు, అలాగే కోతగిరి ఈ ప్లేసెస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా ఫేమస్ అండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అక్కడ చదువుతూ ఉంటారు. చాలా వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు.
ఈ వస్తున్న విలేజ్ వచ్చేసి బడ్గా విలేజ్ అండి, ట్రైబల్ విలేజ్ కట్టపెట్టు. ఈ జంక్షన్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే సిమ్స్ పార్క్ మీదుగా కున్నూరు వెళ్తారు. పై లైన్లో టాప్ లైన్లో వెళ్తే మీరు ఊటీ వెళ్తారు. ఈ విలేజ్లో చూసారా క్లైమేట్ ఎలా ఉందో, మిస్టీగా ఫాగీగా. ఇక్కడ ఆల్మోస్ట్ మాన్సూన్ నుంచి మీకు జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఇట్లాగే మిస్ట్ ఉంటూనే ఉంటుందండి ఈ విలేజెస్లో, అంటే నీలగిరి మొత్తంలో. ఆఫ్టర్నూన్ ఒకసారి మీకు ఎండ అయితే కొద్దిగా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ మిస్ట్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాన్సూన్ నుంచి వస్తే మీకు ఈ క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు.
హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాము ఫ్రీ పార్క్కి, గవర్నమెంట్ది. ఇది కూడా నా బ్యాక్లో కనపడుతుంది కదా, ఇదే ఆఫీస్, హార్టికల్చర్ ఆఫీసర్. అయితే బ్యాక్లో ఎంట్రన్స్, ఇందాక మీరు వీడియో చూస్తారు కదా ఎంట్రన్స్ది. సో ఆ రోడ్ నుంచి ఇలా లోపలికి వస్తాం. పార్కింగ్ ఏరియా, ఇక్కడేమో స్నాక్స్ అమ్ముతారు. ఇది సెంటర్. సో ఇంకా అలా ముందుకెళ్తే పైకి పార్క్ ఉంది. ఇక్కడే కింద మీకు టీ ప్లాంటేషన్ ఉందన్నమాట, గవర్నమెంట్ది. సో అది చాలా బాగుంది కదా. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఆ పైన ఇంకా పార్క్ ఉంది, పైకి డెవలప్ చేశారు మంచిగా. ఇప్పుడు అటైపు వెళ్తాము, చూద్దాం, సరేనా. ఇక్కడ తోడా సట్ కూడా ఉన్నట్టుంది. ఆ కనపడేది ఏంటంటే తోడాస్ అనేసి ఇక్కడ చాలా, అంటే ఫస్ట్ పీపుల్ అనమాట, నీలగిరిస్లో ఉండేవాళ్ళు. అందులో ఇలాంటి హట్స్లో ఉండేవారు. సో ప్రతి పార్క్లో కూడా మీరు ఇలాంటివి చూడొచ్చు. ఇక్కడ ఊటీలో బొటానికల్ గార్డెన్లో కూడా ఒకటి ఉంటుంది. సో నెమ్మదికి వెళ్ళేట ఏముందో చూద్దాము. చాలా బాగుంది ఇక్కడ కూడా గ్రీనరీ. గ్రీన్ టీ, అలాగే ఇక్కడ ప్లాంట్స్ కూడా అమ్ముతారనుకుంటా. ₹15 అంట ఒకటి. ఇది రోజ్ ప్లాంట్ అండి, రోజ్ ప్లాంట్. Take care of your belongings and valuables. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నుంచి పార్క్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా ఆయిల్స్ అవి అమ్ముతున్నారు, టీ పౌడర్. ట్యాన్ టీ, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. మసాలా టీ, అన్ని రకాల టీస్ ఉన్నాయండి ఇక్కడ. మీకు నచ్చింది తాగొచ్చు. ఇక్కడ చెప్పాను కదా, వాళ్ళ కల్చర్ అనేసి అలాంటి డ్రెస్ కూడా ఇస్తారనుకుంటా. సో అది వేసుకొని ఫొటోస్, అక్కడ ఒక బ్యానర్ పెట్టారు టీ గార్డెన్లో దిగడానికి అనమాట. చాలా బాగుంది కదండి.
ఇక్కడ నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఫైనల్లీ థర్డ్ సైడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లోపల ఏం లేదండి, జస్ట్ అది ఏంటంటే ఇలా ఉంటుంది అనేసి పెట్టారంతే. ఇక్కడ మీకు ఒక బైసన్ లాంటిది పెట్టారు చూడండి. ఈ యానిమల్ పేరు బైసన్. ఇలాంటి హట్స్లో వాళ్ళు లివ్ చేసేవారు అనమాట అప్పట్లో. బాగుంది కదా. ఇదంతా పార్క్. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కిడ్స్ ప్లే చేయడానికి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది. ఇంకా పైకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఇలాంటిది ఒకటి పెట్టారు స్ట్రక్చర్. బర్డ్ అనుకుంటా. ఎస్, బర్డ్. ఈ యాంగిల్లో చూస్తే తెలుస్తుంది అది బర్డ్ అని. ఎస్, స్టోన్స్కి కలర్స్ ఎలా పెట్టారు చూడండి. ఇక్కడ కూర్చోడానికి ఒక వ్యూ పాయింట్లో ఒకటి ఉంది, జస్ట్ వ్యూ కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను. అయిపోతుంది ఇక్కడతో. చాలా ఆయాసంగా ఉంది గైస్, గాలి ఊపిరాడట్లేదు. చూసారా, ఇది వ్యూ. చాలా బాగుంది కదా.
మా కాఫీ ఇరుకా ఇది ఇది ముడించా సరే సరే ఓకే ఫ్రెండ్స్ మీకు టీ ప్లాంట్స్ ఇంతకుముందు కూడా చూపించాను లాస్ట్ వ్లాగ్స్లో. ఇక్కడ ఎలాగో వచ్చాం కాబట్టి మీకు చూపిస్తాం మళ్ళా. సో ఇదైతే టీ ప్లాంట్ అన్నమాట. ఇలా ఉంటుంది టీ ప్లాంట్. కట్ చేస్తూ ఉంటారు. స్టేజెస్లో మీకు లీవ్స్ గ్రో అవుతూ ఉంటాయి. ఆ గ్రో అయిన లీఫ్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది. అంటే బడ్కి చిగురుకి అయితే ఒక టేస్ట్, కొద్ది పెద్ద లీవ్స్కి అయితే ఒక టేస్ట్ అలాగనమాట. ఇది ఆల్రెడీ కట్ చేసేసింది. సో ఇలా అయితే ఉంది. ఇది యాక్చువల్లీ ప్లాంట్ ఫ్రెండ్స్, సారీ ట్రీ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ప్లాంట్ కాదు, ట్రీ అన్నమాట. కానీ ఇది కట్ చేస్తా ఇది ఇలా ఉండిపోతుంది ఈ హైట్లో. సో అందుకని దీన్ని ప్లాంట్ అనే అంటారు. ఇది ట్రీ కింద వదిలేస్తే మాత్రం చాలా హైట్ అయిపోద్ది అనమాట. ఒక పెద్ద ట్రీ లాగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఒకటే చెట్టుకి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫ్లవర్స్. అంటే లీఫే ఒక్కొక్క కలర్లా వచ్చింది రెడ్గా, ఫ్లవర్ ఏమో ఈ కలర్లో ఉంది. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి కూడా తీయచ్చు ఈ ఫ్లవర్ని. చాలా బాగుంది. ఈ ఫ్లవర్, ఈ ప్లాంట్ పేరేంటో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లాంట్స్ కలరే అంత బాగుంది ఫ్రెండ్స్. ఎంత కలర్గా ఉందో చూసారా. ఇటు పెట్టారు. వావ్, కార్పెట్లా ఉంది. ఇది ఒక వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. పార్క్ సెంటర్లో ఉంది ఫ్రంట్ సైడ్లో. రైన్ వాటర్. ఇది ఫ్రెండ్స్ మెయిన్ వ్యూ. ఈ లాస్ట్లో ఏముందో చూద్దాం రండి. ఇక్కడ ఏదో ఒక ఇన్సెట్ ఉంది ఫ్రెండ్స్. అది టక్ 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 అనే సౌండ్ చేస్తూనే ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్లో వినపడుతుందో లేదో. వావ్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఉంది. సూపర్. వా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. న్యాచురల్ కలర్స్. వావ్,
పీకాక్ కలర్ ఫ్రెండ్స్, అంత న్యాచురల్ కలర్స్ ఉన్నాయి చూసారా, సూపర్గా ఉంది. ఆ పైనేమో అవి, ఈ కిందేమో ఇవి. ఫ్రెండ్స్, ఆ ఫ్రంట్ సైడ్లోంచే మనం లోపలికి వచ్చాము, అది ఎంట్రన్స్ అనమాట. మీరు అలా వచ్చేస్తే ఈ రోడ్ ఇక్కడ గ్రీన్గా కనబడుతుంది కదా, మీరు వీడియో ముందు చూసారు, అక్కడే టికెట్స్ ఇస్తారు, టికెట్ కౌంటర్. సో అలా వస్తే లోపలికి వచ్చేయచ్చు అటువైపు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ చూడటానికి ఇచ్చారు, బ్రిడ్జ్ లాగా. చూడడానికి అమేజింగ్ ఉందా. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. కింద కూడా కొన్ని పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా పాత వీడియోస్ కూడా కొన్ని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మీకు అక్కడ ప్లాంట్స్గా కనబడుతున్నాయి కదా, గ్రీన్గా. ఇదంతా యూకలిప్టస్ ప్లాంట్ అనమాట. ఆ ఫ్యామిలీకి రిలేట్ అయింది ఇది. చూడండి, మంచి యూకలిప్టస్ స్మెల్ వస్తుంది. ఇదేంటంటే ఇలా నీలగిరి ఇలా హిల్ స్టేషన్స్లోనే ఈ టైప్లో వస్తుంది యూకలిప్టస్ ఫ్యామిలీకి. అదే ప్లెయిన్స్లో మనం పొడవుగా చూస్తాం కదా, ఇలాంటిగా లీవ్స్. ఇవి చూసారా, ఇలా ఉన్నాయి రౌండ్గా. ఇది మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తుంటే. చాలా మంచి స్మెల్ ఉంది. హెడేక్ కూడా తగ్గిపోద్ది. Mm-hmm.